మేకకాళ్ళ కూరను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా. కాల్షియం ఎక్కువగా ఉండే మేకకాళ్ళతో ఇలా కూర చేసుకుంటే మంచిది. ముందుగా నేను ఇక్కడ 4 మేకకాళ్ళను తీసుకున్నా. ఒకసారి కడిగి ఇందులో పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత కుక్కర్లోకి మేకకాళ్ళను తీసుకుందాం. ఇవి కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మనకు బోన్స్కి చాలా మంచిదండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిర్చి, పుదీనా, కొత్తిమీర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తగినంత ఉప్పు, అల్లం తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది స్టవ్ మీద పెట్టి 4 విజిల్లు వచ్చే వరకు పెట్టేసుకుందాం. అయిపోయిందండి. 4 విజిల్లు అయిపోయాయి. కుక్కర్లోని గాలి అంతా వెళ్ళాక అసలు మూత తీసి చూద్దాం. 4 విజిల్లకు కాళ్ళన్నిటి ఉడికిపోయాయండి. చూడండి, సూప్ అనేది ఇది చాలా బాగుంటుంది. ఈ సూపు ఇలానే కూడా ట్రై చేయొచ్చు. ఇది మన బోన్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, మిర్చి కలిపేసుకుందాం. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వేసుకొని పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనాను కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మేకకాళ్ళను ఇందులో తీసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. యాలకు, లవంగా, దాల్చిన చెక్క వేసి దంచేసుకుందాం. అందులో మసాలా వేసాం కదా, ఇందులో కొంచెం వెల్లిపాయ వేద్దామండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలను తీసుకుందాం. ఇందులో కారం, తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం. ఐదు నిమిషాల తర్వాత చూద్దాం. టమాటా ఉడికిపోయిందండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు బోన్స్లో ఉన్న సూపు ఇందులో వేసేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. సూప్ వేయడం వల్ల ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం.
ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఆ సూప్ ఉడికిపోయిందండి. మరొకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసేద్దాం. అందులో వెల్లిపాయ వేయడం వల్ల మసాలాలో చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రెడీ అయిపోయింది మేక కాళ్ళ కూర. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మేక కాళ్ళ కూర.